మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వారిచే ఈ నెల 22వ తారీఖు ఆదివారం ఉచిత ఓవేరియన్ క్యాన్సర్ వైద్య శిబిరం. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, హైటెక్ సిటీ, హైదరాబాద్. మన కృష్ణా కాలేజీలో ఇలా ప్లాంటేషన్ ప్రోగ్రామ్ చేద్దాం సార్, కొద్దిగా ఎవరికైనా చెప్పండి అంటే మనం ఇమీడియట్గా నేను ఎంఎన్ రావు గారికి కాల్ చేసి వాళ్ళు ఏమైనా చేయగలుగుతారని కానీ వాళ్ళు ఇమీడియట్గా ఆర్గనైజేషన్ విశాఖ కంటైనర్ టెర్మినల్ రెస్పాండ్ అయ్యి ఈరోజు ప్లాంటేషన్ ప్రోగ్రామ్ చేయడం అన్నది మిక్కిలి ఆనందకరం. మెయిన్లీ ఏంటంటే అది కృష్ణా కాలేజ్ అంటే నేను చిన్నప్పుడు అంతా ఇక్కడే క్రికెట్ ఆడే ఇక్కడే మొత్తం అంతా నా జరిగింది. బట్ ఈరోజు ప్రిన్సిపల్ గారితో కానీ వీళ్ళతో కానీ సొసైటీ మొక్కలు పెట్టడం అనే కార్యక్రమం నిజంగా మంచి కార్యక్రమం. ప్లస్ ఈ గ్రౌండ్ని చుట్టూ ఉన్న ఈ ప్లేస్లో కూడా విపరీతమైన మొక్కలు వేసి మొత్తం అంతా సరౌండింగ్ ఎన్విరాన్మెంట్కి ఇంప్రూవ్ చేస్తారని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. డాక్టర్ విఎస్ కృష్ణ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటడం అనేది పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. విశాఖపట్నంలో ఉన్న విశాఖ కంటైనర్ టెర్మినల్ నుంచి టెర్మినల్ హెడ్ కెప్టెన్ దిలీప్ బెనర్జీ గారు, అలాగే ఎంఎన్ రావు గారు, అలాగే అదే సంస్థ నుంచి నరేష్ కుమార్ గారు, అలాగే పొల్యూషన్ బోర్డు నుంచి ముకుంద్ గారు, మిగిలిన బృందం అంతా వచ్చారు. వారితో పాటుగా కళాశాల అధ్యాపక బృందం అందరూ కలిసి పెద్ద ఎత్తున కళాశాలలో మొక్కలు నాటడం చేపట్టడం జరిగింది. నిజంగా ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పిలుపు మేరకు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకు మన రాష్ట్రంలో చేపట్టిన ఈ మొక్కల నాటం అనే కార్యక్రమం మన రాష్ట్రం యొక్క స్థితిగతుల్ని మార్చగలదని, పర్యావరణ సమతుల్యాన్ని తిరిగి స్థాపించగలదని మేము ఆశిస్తూ ఉన్నాం. దీనిలో భాగంగా కళాశాలలో ఉన్న 4 ఎన్ఎస్ఎస్ యూనిట్స్, అలాగే బాటనీ డిపార్ట్మెంట్, మిగిలిన అధ్యాపక బృందం అంతా 2 ఎన్ఎస్ఎస్ అండ్ ఎన్సిసి యూనిట్స్ కూడా వచ్చి కళాశాలలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. విద్యార్థులు అలాగే అధ్యాపకులు అందరూ ఇచ్చేసి కళాశాలలో ఖాళీగా ఉన్న ప్రతి ప్రాంతంలో కొన్ని ఫ్రూట్ ట్రీస్ని, అలాగే కొన్ని మెడిసినల్ ప్లాంట్స్ని, మరికొన్ని ఎడ్జ్ ప్లాంటింగ్ని, ఇటువంటివన్నీ చేపట్టడం జరిగింది. వీటన్నిటితో పాటుగా సామాజిక చైతన్యాన్ని కలిగించడానికి మొక్కలు నాటే కార్యక్రమాన్ని మేము చేపడుతూ ఉన్నాం. అనేక మందికి దీని గురించిన అవగాహన కూడా కలిగజేస్తున్నాం. అన్నిటికంటే ప్రాముఖ్యంగా మన విశాఖపట్నంలో పెద్ద ఎత్తున పర్యావరణం కోసం కృషి చేస్తూ ఉన్న గ్రీన్ క్లైమేట్ ఎన్జిఓ నుంచి రత్నం గారు కూడా వచ్చి వారి బృందంతో పాటుగా ఈ కార్యక్రమంలో మమ్మల్ని అందరినీ ప్రోత్సహించి వారి సహకారాన్ని మాకు అందించి ఈ కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో ఆగిపోకూడదని విశాఖపట్నంలో ఖాళీగా ఉన్న ప్రతి చోట ఎక్కడెక్కడైతే మొక్కలు నాటే అవకాశం ఉందో ప్రతి చోట మొక్కలు నాటడానికి మా వంతు మేము కూడా ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.